వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడర్ తెలుగు. ఇది వచ్చేసి మన సర్వైవర్ సిరీస్లో 4th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం అయితే మైనింగ్కి వెళ్ళబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం కావాల్సిన వస్తువులు తీసుకుందాం. ఫస్ట్ ఒక బెడ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే అక్కడనే రిస్పాండ్ పెట్టుకొని అక్కడనే చూడొచ్చు కదా. అయితే ఆల్రెడీ మైనింగ్కి వెళ్ళి వచ్చాను. అక్కడనైతే నాకు స్లైమ్ కనిపించింది. ఆ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. అండ్ టార్చెస్ ఎస్, ఇందులోనే ఉన్నాయి. అరే ఇక్కడ మనకు ఇంధనం కోల్ అయితే అవసరం లేదు. సో మళ్ళీ ఇక్కడ ఏంటిది ఏదో మిస్టేక్ అయింది. ఓకే, ఇంత కోలొద్దు. ఒక 10 స్టిక్స్ లేవు. స్టిక్స్ బ్యాంబూస్ తోటి చేసుకుందాం. బ్యాంబూస్ కూడా ఇన్నొద్దు. 5 తీసుకెళ్దాం, 10 వస్తాయి. ఓకే సెట్. బెడ్ ఉందా? బెడ్ కూడా ఉంది. సో ఒకసారి ఇక్కడ రీస్పాండ్ పాయింట్ సెట్ చేసుకొని ఫుడ్ సరిపోద్ది. సో ఇంకా మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం. వద్దు మార్నింగ్ వెళ్దాం. మార్నింగ్ అయితే కలుస్తాం మేము. సో మార్నింగ్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం మైనింగ్కి. ఓకే, ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి ఒక వే చేసుకున్నా. లాస్ట్ టైం వెళ్ళా అని చెప్పాను కదా. ఓకే, స్టార్ట్ అవడమే వీడు. పేపర్స్ పొద్దున మనసు ఎక్కడమే బాగాలే. నో, శివలు ఉంది మన దగ్గర. నో చనిపోద్దు. మైనింగ్కి వెళ్ళేటప్పుడే చనిపోయారే. మైనింగ్కి వెళ్ళొద్దని ఏదో శక్తి ఆకర్షిస్తుంది. సో ఏం కాదు, పోదాం. ఇక్కడికి ఎవడో షూట్ చేసిండు. స్కెల్టనే. అరే స్కెల్టన్ కనిపించిండు. స్కెల్టన్ కనిపించిండు. ఒక్క నిమిషం వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. యాక్స్ వచ్చి చంపే అని వేస్ట్గా. ఒక్కసారి కింద ఎవరు చచ్చిపోతావు ఎందుకు? ఒక్కసారి గాలి మొత్తం స్కెల్టన్ గాడు ఉంటాడు. ఆ క్రీపర్ వస్తాడు. అరే మైనింగ్ చేసుకొని ఏమన్నా. వావ్, అయిపోయా. మళ్ళీ పోదాం. క్రీపరు ఉన్నావా? పోయావా? పోయింది. బట్ ఇక్కడ ఏమన్నా ఐటమ్స్ మిగిలిపోయినా తీసుకుందాం. మళ్ళీ పైకి రావడానికి ఉండదు. ఆ జాంబీని లేపేసి డైరెక్ట్ అటుకెళ్ళటే మైనింగ్కే. సో చూద్దాం. ఇక్కడ ఏం లేదు. ఓకే, మళ్ళీ జంప్ కాకుండా డ్యామేజ్ తీసుకోకుండా పోదాం. ఓకే, వస్తున్న జాంబీ రౌండ్గా మారిపోయింది వాడు. ఓకే, వాడిని ఏం టచ్ చేయకుండా మన ఐటమ్స్ మనం తీసుకొని మన పనికి మనం పోదాం. ఏంటి చెప్తుండే కదా, స్టోరేజ్ ఫుల్ అవుతుందని. ఇంకో ఇదే. సో ఇది కొంచెం స్టోరేజ్ క్లియర్ చేసుకొని ఇప్పుడే డేటా అంతా అంటే 4 స్టోరేజ్ క్లియర్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు చూద్దాం గేమ్ స్మూత్గా పోదా. హోప్ మన వరల్డ్ ఏం డిస్ట్రాయ్ కాకుండా ఉండాలని. అంతా జాంబీ గార్డ్ చేయబట్టి. ఆ జాంబీ గార్డ్ ఎదురకపోతే ఇదంతా జరగకపో. సో ఓకే చూద్దాం. ఎంతసేపు? త్వరగా. ఓకే వచ్చేసింది. ఎంతసేపు రా నాయన? ఓకే, ఎవడో కొడుతుండు. ఫుల్ హార్ట్ ఉంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎవడో కొట్టినట్టు అనిపించింది. ఓకే, ఇక్కడ వద్దు. రీస్పాన్ పాయింట్ సెట్. ఫస్ట్ మన ఐటమ్స్ అన్నీ వచ్చాయా అది చూసుకోవాలి. కోల్ స్టోన్ అయితే ఏం లేదు. ఓకే అంతే. కోల్ అంతే, అందం మించి ఏం లేదు. ఇక్కడ ఏదో ఉంది, బ్యాంబూ. వా, ఇవి మిస్ అయితే మనకు టార్చెస్ మిస్ అయ్యేయి ఉన్నాయి. టార్చెస్ ఎక్కడున్నారు బాబు మీరు? నైట్ కూడా అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఉన్నదా? లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ స్లీప్ ఇద్దాం. మాన్స్టర్స్ నియర్ బై అన్నావు కదా. ఓకే, ఇక్కడ 2 బ్లాక్స్ కదరా. ఓకే, ఇక్కడైతే స్లీప్ వేయచ్చు. నైట్ అవుతుంది. నైట్ అయినట్టే అనిపించింది. ఓకే, రీస్పాన్ పాయింట్ అయితే సెట్ అయింది. ఒకసారి బయటకి వెళ్ళి ఇక్కడ రెస్పాండ్ అవుతాం. ఆ బ్యాడ్ చూడండి ఎక్కడ ఉందో. తలకిందులుగా. ఓకే, నైట్ అయితే లేదు. సో ఒకసారి పైకి వెళ్ళి రావాలి. ఇట్లకెళ్ళి వాటర్ వే ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇక్కడ ఒక వే ఉంటుంది. టార్చెస్ వచ్చినట్టే అనిపించింది. అరే ఎటు చూసినా టార్చెస్ ఎగురుకొస్తున్నాయి. ఇటుకెళ్ళి ఏమైందిరా నీకు? క్రీపర్ వస్తుంది రా. ఎవర్రా షూట్ చేసేది? ఆహా, ఇది ఆడిందిరా వింత నాటకం అంటే ఇదే. నీతో నీ వింత నాటకం. సో మన బిడ్డ ఏమో ఇక్కడ ఉంది, మనమేమో ఇప్పుడు ఏం చేయాలి? సో చెప్పండి రా బుల్లోళ్ళు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇంకా చెప్పండి రా అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. క్రీపరు నేను అందుకే అక్కడ నైట్ అవుతుందని అన్నా.
చెప్పినట్టు అయింది. అక్కడ పైన ఏమో వాడున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక దగ్గరనే కూర్చొని ఉంటే ఏం కాదు. సో రిస్క్ తీసుకోవాల్సిందే, తప్పదు. నాకు తెలిసి నైట్ అయింది అనుకుంటున్నాను. నాకు ఇంతకుముందు క్రీపర్ కనిపించింది కదా. సో ఇక్కడనేమో టార్చెస్ అండ్ సంథింగ్ ఇంకేదో ఉంది. సో వాడిని చంపేస్తే కానీ మనం తీసుకోలేం. నైట్ అయిపోయింది. సో వెంటనే ఇటు వెళ్ళిపోదాం. పదరా 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 పదరా. స్లీప్ వేసాయి. మరి అవి ఎందుకు వచ్చినాయిరా? వేస్ట్ ఫెలోస్. మీకు ఎవరు నేర్పియాలే ఒకళ్ళు మోసం చేద్దాని? అలా యాక్స్ కూడా ఉందిరో అక్కడనే. ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకుందాం. అరే బిస్కెట్ పోయినాయి. ఇవి ఏమద్దు. నువ్వు కూడా వద్దు. నువ్వు కూడా కావాలి. నువ్వు ఇక్కడికి పో. అదొద్దు, ఇక్కడ ఉండు. ఓకే బిస్కెట్స్, ఐఎమ్ కమింగ్. సో మళ్ళీ ఇక్కడ పాయింట్ సెట్ చేసుకొని అరే జాంబీగా ఇక్కడికి వెళ్ళి వచ్చినారా? నీ ముఖం చూసినప్పటికెళ్ళి అంత ఇట్లయితుంది. వేస్ట్ జాంబీ అంటారు కదా, పొద్దున లెవెల్ మొహం చూసినా అని. ఆ జాంబీ గారి మొహం చూసినా ఇట్లయితుంది. ఈ ల్యాగ్ ఇక్కడ క్రీపర్ గాయ్స్. దాన్ని ఎట్లా చేసి చంపాలి? ఎస్ ఇట వస్తుంది అది. రావే ఇన్కమ్. పిలుకు నేను చంపేస్తా చూడు. నేను చంపేస్తా ఇప్పుడు, ఖచ్చితంగా చంపేస్తా. నువ్వే చచ్చిపోయినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నైట్ అయింది గైస్. వావ్, రారా నాయన, నీకోసమే వెయిటింగ్. అక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు? ఆడికి వెళ్ళానా? అదే ఆ వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళానా? రా. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాటర్ అండ్ ఫ్లెష్. నాకు కొంచెం ఫుడ్ దొరికింది. నేను అసలుకి పీసినారోని నేను సంపాదించుకున్న ఫుడ్ తినా. ఒకళ్ళు చంపితే వచ్చిన ఫుడ్డే, అంటే ఏ ఫుడ్ అయినా ఒకళ్ళు చంపుతూనే వస్తుంది అనుకోండి. అరే బయటనేమో నైట్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే క్రీపర్ అయితే లేదు కదా, మన క్రీపరే ఎక్కువ ఏమంటారు డేంజర్. ఓకే రెయినీ సీజనా ఇది? రెయినీ సీజన్ అంటారా బాబు? అదే రెయిన్ అంటారా బాబు? రెయినీ సీజన్ కాదు. మైన్క్రాఫ్ట్లో కాస్మిక్ బాయ్కి నచ్చింది రెయిన్ అండ్ క్రీపర్. నాకు ఫస్ట్ మైన్క్రాఫ్ట్లో నచ్చింది ఏంటంటే వర్షం. ఏదైతే డిస్పోన్ అయిపోయా? ఓకే ఉన్నాయా లేవా? అరే ఎక్కడికి పోయినాయిరా? నాకు ఇంతకుముందు కనిపించినాయి. మైన్క్రాఫ్ట్ బాగుండదు ఇట్లా చేస్తే. ఏంటిది నీకన్నా న్యాయం అనిపిస్తుందా ఇది? అరే నా టార్చులు రా. ఇట్లా కాదు, ఈ వాటర్ ఫ్లోనే ఆపేయాలి. ఎక్కడ్రా? ఇప్పుడు అయిపోయింది. ఈ వాటర్ ఐ డోంట్ లైక్ వాటర్, బట్ వాటర్ లైక్ మైన్క్రాఫ్ట్ కాంట్ అవాయిడ్. డిస్పోన్ అయిపోయినాయి. సో ఇంత కష్టపడ్డది దీనికోసమేనారా? ఇంతసేపు ఇక్కడ దీనికోసమేనారా? సో చచ్చినట్టు ఇప్పుడు బేసికలీ రావాలి. దానికంటే ముందు ఇక్కడ స్లీప్ వేయాలి అన్నట్టే ఉంది ఇక్కడ. బట్ బయటికి పోతే అక్కడ మనల్ని మాన్స్టర్స్ వేసుకుంటాయి. వీడు ఇక్కడ వచ్చిందంటేనే వాడు ఏమంటారు అక్కడ ఏమైనా అర్థం. ఓకే చూసారా, నైట్ అయిందని తెలియకుండానే మాట్లాడినా. ఓకే ఇంకా చచ్చినట్టు పోవాల్సిందే. ఇప్పుడు నాకు కోల్ వేస్ట్ ఎంత 10 కోల్ వేస్ట్. స్టిక్స్ పోయినాయి, యాక్స్ పోయింది. ఒక్కటి కాదు 3 వేసుకున్నా. రెండు యాక్స్లు అనుకుంటా. పైన స్కెల్టన్ గార్డ్ ఉన్నాడు. ఆ స్కెల్టన్ గార్డ్ ఇప్పుడు నేను పైకి పోతే వేసుకుంటాడు. సో నా వస్తువులు పోయినందుకు బాధలో స్కెల్టన్ అయితే ఇప్పుడు చంపైపోతున్నా. స్కెల్టన్ గారిని ఇప్పుడు మర్డర్ చేయబోతున్నా. సో పోలీసులు ఇది న్యాయమైన మర్డర్. సో నన్ను పట్టుకోవద్దు. స్కెల్టన్ ఎక్కనో నా టార్చ్లు పోయినాయిరా, బాధ అవుతుంది. జాంబీ గాడు. అరే చూసినా ఆ జాంబీ అన్న జస్ట్ ఇట్లా జాంబీ అన్న పైకి వెళ్ళి కింద పడిపోయినా వేస్ట్గా. ఏం జరుగుతుంది ముఖం రానిది. ఓకే ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఎట్లయినా పోవాల్సిందే కదా, అంటే పైకి బేస్కి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అది లేదు. ఏంటి టార్చ్ లేకుండా మైనింగ్కి వెళ్ళినాడు తిరిగి వచ్చినట్టు చరిత్ర లేదు. స్కెల్టను రిస్పాండ్ అయిపోయినాను కూడా. మంచిదమ్మా, నైస్ అమ్మా. ఏంటిది ఇది? వుల్ఫ్ తింటావా? నువ్వు తిన్నా నీకు చెప్ప. అరే యార్ అమ్మ బాబా 8 minutes అయిపోయిందా? సో నో వరీస్, వీడియో కొంచెం లెంత్గా వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఊకే టైం లాప్స్ పెట్టడం వల్ల వ్యూస్ కూడా అందులో రావట్లేదురా. క్రీపరు ఏంటా మనవు? నిన్ను ఇట్లా కాదు చంపేయాలి. చంపేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. మీ వాళ్ళకి చెప్పు ఇంకోసారి నా దగ్గర రావద్దు అని. ఓకేనా? అక్కడ మీ తాతలు ఉంటారు, వాళ్ళని అడుగు క్రీపర్కి అంటే మీకు ఎలా చుక్కలు చూపించిందో. ఇక్కడ టచ్ పని చేయలేదు అందుకే కాలే. సో ఎంతో కొంత వచ్చింది కదా, ఇంత ఫీల్ చేసేద్దాం. సో వీళ్ళు ఎందుకో మైనింగ్కి శేఖరం అంతలా బాగాలేదు. అయినా పర్లేదు, నేను ఇప్పుడు ఖచ్చితంగా మైనింగ్కి పోదాం అనుకున్నా, మైనింగ్కే పోతా. సో అన్నీ చేసుకున్నాక మళ్ళీ కలిసి ఇంటికి వచ్చినాక చూసుకున్నది ఏంటంటే చెస్ట్ ఓపెన్ చేస్తే కోలు అండ్ బ్యాంబూ 2 నా దగ్గర ఉన్నాయి. పోయిన టార్చ్లే, అవే టార్చ్లు నేను మళ్ళీ వేసుకోలేనా? ఓకే 4 వద్దు, ఒక సేమ్ 4 ఇవి ఒక 2. ఎందుకంటే 2లో మనకు ఎన్ని వస్తాయి? 4 వస్తాయి అనుకుంటా. స్టిక్స్ 4 వస్తాయా 2 వస్తాయా?
చూద్దాం, ఎప్పుడు చేయలే. స్టిక్స్ బాబు, స్టిక్స్ కావాలండి. నోరా, ఐ నీడ్ ఓన్లీ. ఇది ఇంతకుముందు 2 చూపిస్తుంది, ఇప్పుడు 3 చూపిస్తుంది. ఏమోలే, మళ్ళీ టార్చులు 16 వస్తాయి అనుకుంటా టోటల్. త్వరగా పికాక్స్లు 3 ఉన్నాయి, యాక్సిల్ లేవు. సో ఓకే, అన్నీ ఇంకా చేసుకున్నాం, కలుస్తా. టైం వేస్ట్. సో గైస్, మళ్ళీ అన్నీ చేసుకున్నాను. ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన మళ్ళీ దరిద్రం దర్శనం ఇచ్చింది. ఏ దరిద్రం అమ్మ, ఇట్రా రావా అయితే పో. అవుతుందిరా, దాన్ని చంపడానికి పోతుంది, నన్ను చంపడానికి వస్తుంది. చావు పేలకు చే వేస్ట్ మొక్కం దాన. పేలకంటే అర్థం కాదా, తెలుగు రాదా? అరే ఏడికలు వస్తున్నాయి క్రీపర్లన్నీ. ఆడ ఇంకో దరిద్రం ఉంది, ఇక్కడికి కనిపిస్తుందా? ఇంకో చెట్టు పక్కన దాక్కుంది వేస్ట్ మొక్కంది. సో అవి రీస్పాన్ ఎలా? ఇదేంటి ఇలా? ఇదేలా రా? ఇదేందా? నేను ఏడా చూడలే. చెట్లు పెరుగుతున్నాయి. ఆ వే వద్దు, వేరే వేలకి వెళ్ళిపోదాము. అదొకటే వే కాదు, నేను ఆ కేవ్కే ఇంకా 2-3 వేస్ తయారు చేసి పెట్టుకున్నా. పుసుకున్న అలా క్రీపర్చి వేయిందనుకో, నా పరిస్థితి ఏంటంటారు? డైరెక్ట్ వే టు స్వర్గం. ఈ సందులోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ బరీ డార్క్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. మేబీ ఆ డార్క్నెస్ వల్ల కావచ్చు. పదరా పరుగుతి హైలెస్సా పట్టరాకుండా పట్టరాకుండా తప్పించుకో. ఏంటిగా ఇలా జరుగుతుంది ఇవాళ. మన మైనింగ్ పోనిస్తాయా? ఓకే, ఇంకా ఈ దరిద్రాన్ని మీకు ఎందుకు కానీ డైరెక్ట్ మైనింగ్ స్టేషన్కి పోయినాక మీకు. సో మళ్ళీ మైనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో నేను చేసిన స్క్రీన్ షాట్ ఉంది కదా, దాని దగ్గరికి అయితే ఇలానే వెళ్ళాలి. ఇంకా ల్యాప్ పీస్ ఉంటుంది, అదేంటి ఐరన్ పికాక్స్ వచ్చినాక తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయా. బట్ ఇక్కడ మరీ డార్క్ ఉంది, కొంచెం లైటింగ్ ఇద్దాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాలి, ఇలా తిరిగి ఈ ల్యాగ్ ఒకటి. సో వచ్చేసాం. ఇంకో ఇక్కడ కిందికి కనిపిస్తుందా, అంటే అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. స్లైమ్ కనిపించింది దిక్కు వెళ్ళాలంటే. సో మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వేరే కేవ్స్ కూడా ఉన్నాయి. ఎటు వెళ్ళాలి అర్థమవుతలేదు. ఇటు వెళ్తే పెద్ద కేవ్, అంటే చాలా పెద్ద మీకు చూపిస్తాగండి. జస్ట్ చూపించి వెనకాలకు వచ్చేస్తా. కనిపిస్తుంది ఏమన్నా? ఇక్కడికి వెళ్ళి జాంబీస్ క్రీపర్స్ వస్తే జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి సౌండ్ పడద్దు. సో ఇక్కడనే గైస్ స్లైమ్ అయితే కనిపించింది. సో ఇటైతే వద్దు, ఇటు మరీ చాలా క్రీపీగా ఉంది. మనం కొంచెం ఏమంటారు, కొంచెం కంట్రోలింగ్ ఫోన్లో కదా అంతగా రావట్లేదు. నేను ఏమంటారు పాస్ట్లో మైన్క్రాఫ్ట్ ఆడింది ల్యాప్టాప్లో. సో నో వరీస్. ఇంకో ఇటు సైడ్ కూడా వెళ్ళాను. సో ఇటు సైడ్ వెళ్తాం మనం మైనింగ్కి అయితే. ఇక్కడైతే నాకు దాన్ని ఏమంటారు లష్ కేవ్స్ కనిపించాయి గైస్. లష్ కేవ్స్ ఉంటాయి, ఇటు నేను చూపిస్తాగండి. లష్ కేవ్స్ అయినా సంథింగ్ ఏదో లష్ కేవ్కి సంబంధించింది అయితే ఒకటి నాకు అనిపించింది ఇక్కడ. జస్ట్ మిస్టర్ లేకుంటే అక్కడ ఏదొచ్చి వెళ్ళిన లష్ కేవ్కి సంబంధించిందే నాకు తెలిసి. బ్లాక్స్ లేవు. నేను చూడండి కోబుల్ స్టోన్ అక్కడ మైనింగ్కి పోయేది మైనింగ్కి కదా, కోబుల్ స్టోన్ ఎందుకని కోబుల్ స్టోన్ తేలే. ఇంకా పోదాం. ఇంకో ఇక్కడ వరకు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇదే నేను చెప్పింది లష్ కేవ్స్ లాగానే ఉంది అనిపించింది. లష్ కేవ్స్ కాదు, తెలీదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎయిట్కెళ్ళి ఏమొచ్చో తెలియదు. మెయిన్గా నాకు క్రీపర్స్ అండ్ స్కెల్టన్స్ తోటి భయం. జాంబీస్ అంత అది కాదు. మంటలు ఉండే అంటే ఇంకో ఎవడో కొడుతుండు జాంబీసు అన్ననో లేదో వచ్చే. ఈ జాంబీ అంటే దరిద్రం వస్తుంది ఏందిరా ఇది? అరే జాంబీ నువ్వెక్కడ దరిద్రం రా? క్రీపర్ పెద్ద దరిద్రం అనుకుంటే నువ్వు క్రీపర్ కంటే చాలా పెద్ద దరిద్రం ఉన్నావుగా. జాంబీ అన్న వాడు వచ్చి కొడుతాడు, వేస్ట్ ఫెయిలో రారా. జాంబీ వచ్చిన ఏం కాదు అనుకున్నా. చూసినా జాంబీ అనగానే దరిద్రం ఎదురైతే నోట్లోకి జాంబీ అనే మాట రాదు. జాంబీ అంటే ఏంటి మర్చిపోయాను నేను, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది కావాలి నాకు, ఇది కావాలి నాకు. ఇక్కడ ఏం రావట్లేగా. చావు. థ్యాంక్ యూ ఫర్ ద ఇంక్. నాకు ఇంక్ ఇచ్చేయి బాబు. ఓకే, ఇంకా హెల్త్ లేదు, హెల్త్ చూసుకోవాలి. ఇక్కడ ఐరన్ అయినా ఐరన్. నేను ఇంటికెళ్ళి వచ్చి ఐరన్ చూసుకోవాలి నేను. వావ్, బ్లాక్స్లో కనీసం టెంపరీ బ్లాక్స్ తెచ్చుకోవాలని కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అరే ఎవర్రా నాకు పక్కన నెట్టేసేదే? ఎవర్లే, నేనే జస్ట్ ప్రాంక్ చేసా. ఇంకో మేము ప్రాంక్ చేసా గైస్. వావ్, టెంపరీ బ్లాక్స్ కోసం ఐరన్ దొరికింది రోజు. సో సూన్ ఐరన్ ఆర్మర్లోకి అయితే అప్గ్రేడ్ కాబోతున్నాం. సో ఎపిసోడ్ చేస్తా ఐరన్ ఆర్మర్లకు అప్గ్రేడ్ అయినట్టు. సో దీనికైతే నాకు కంట్రోలింగ్ కావాలి. కంట్రోలర్ అంటే ఒక గ్యాజెట్ ఉంటుంది కదా గైస్, దాని పేరు ఏంటి, దాని పేరు ఏదో ఉంటుంది. బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకొని మనం ఏమంటారు మౌస్ను కీబోర్డ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఉంటుంది. ఆ గ్యాజెట్ కోసం వెతుకుతున్నా. సో అక్కడనైతే స్కెలిటన్ ఉంది, జాంబీ ఉంది, దరిద్రం వస్తుంది జాంబీ అనద్దు, అండ్ ఐరన్ కూడా ఉంది. ఓకే వచ్చేసిందా?
రానట్టే ఉంది, వేస్ట్గా. మీ వాళ్ళే బెటరా, నాకంతా ఇన్ని కష్టాలు. సో క్రౌన్ చెయ్యే ఉందాం. స్కెల్టన్ ఉంది, స్కెల్టన్ చూసుకోవాలి. అది ఒక్కసారి కొట్టిందంటే ఎగ్రాట్ పడతాం. ఇక్కడ ఇంకో ఐరన్ ఉందిరా. జాంబీ నేను చంపేస్తారా? సారీ రా జాంబీ, ఐఎమ్ గోన్ కిల్ యు. రండి రా ఫెలోస్. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? రండి. ఫస్ట్ వీక్ అన్న జాంబీ ఎపోక్లిప్స్ సీజన్ 2 తెచ్చాడు. మీరు చూస్తులా లేదా తెలీదు, చూస్తులని అనుకుంటున్నా. సో కాస్మిక్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నా ఇన్స్పిరేషన్ కాస్మిక్ అన్న మైన్క్రాఫ్ట్ కి. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నదే కాస్మిక్ అన్నని చూసి. జాంబీస్ వస్తువులు రా మైనింగ్ అనుకున్నా నేను. సో వచ్చినందుకు కనీసం ఎంతో కొంత అదైతే దొరికింది కదా. హెల్త్ లేదురా బాబు, హెల్త్ చూసుకో. నీ రీస్పాన్ పాయింట్ అక్కడ ఎక్కడో ఉంది. తెలివి ఉన్నాడు ఎవడన్నా రీస్పాన్ పాయింట్ అక్కడనే వదిలేసి వస్తాడా అంటే నాకు తెలియలేదు అంటాను. సర్లే అను ఇంకా దాన్ని వదిలేస్తున్నా. ఇంకా ఇక్కడికి వస్తున్నాయి బాణాలు వస్తున్నాయి. ఇటు బాగాలేదు, అటు సైడ్ పోదాం. అటు సైడ్ ఇంకోటి రివిన్ లాంటిది ఉంటుంది. ఐరనేనా ఇది? పైన ఐరనే తీసుకుందాం. నేను ఇటు వచ్చినప్పుడు భయంతో పారిపోయా, ఇక్కడ మాప్స్ చాలా ఉన్నాయని. ఓకే మైన్ చేద్దాం. ఒక్కటేనా వచ్చిందా? కరెక్ట్ అయింది, ఇంకా పోదాం. సో లాస్ట్ వీడియోస్లో నేను కాక్రోచ్ చేసిన వీడియోకి అయితే చాలా బాగా రీచ్ వచ్చింది గాయస్. 1 డేలోనే 100 వ్యూస్ అయితే దాటిపోయాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలని చెప్తే నేను దాన్ని బట్టి కంటెంట్ క్రియేషన్ అయితే చేస్తా. అంటే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తా. మీరు ఏం చెప్పట్లేదు కాబట్టి నేను ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు. సో మళ్ళీ ఇదేదో కొత్త ఇంక్ సాక్ డైమండ్స్ ఉంటాయా? లావుగా అనిపించింది డైమండ్స్. ఓకే దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఇంతకుముందు మనం అక్కడ అదే కొన్ని ఆప్షన్ చంపాం కదా. పదని నేను పలకను గైస్, ఎందుకంటే అది అన్న ప్రతిసారి ఏదో ఒక అభిషేకం అవుతుంది. సో కోరైనా మైన్ చేసుకుందాం. మన కాస్మిక్ అన్న ఫ్యాన్స్ కులదేవత, బొగ్గు దేవత క్రీపర్ కనిపించింది. ఐ సా ఇట్ మ్యాన్, ఐ సా యూ. నాకు కనిపించావు, నేను చూసాలే. సో ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా పోదాం. పారా. ఆహా ఓకే. నేను బూస్ట్ బటన్ నొక్కబాయ్, క్రాంచ్ బటన్ నొక్కా, తెలియదు తక్కువని. సో ఇవన్నీ లోపల పెట్టేసి ఐరన్ పికాక్స్ తెచ్చుకొని ఇది మైనింగ్ చేయాలి. ఓకే మైనింగ్ అనుకుంటే ఏదో అయింది. ఎన్నో అనుకున్నా డైమండ్స్ అట్లీస్ట్ గోల్డ్ అయినా దొరుకుద్ది అనుకున్నా. ఇంతవరకు మైనింగ్లో ఒక గోల్డ్ దొరికింది కావచ్చు, మిగతా అంతా రూయిన్ పోర్టల్స్, కొన్ని చెత్త ఏమంటారు మాప్స్ ఉంటాయి. ఆ పదం నేను చెప్పా, ఆ మాప్ పేరు ఏంటిదో వాటిని చంపుతూ వచ్చినాయి. నీళ్ళలో ఉంటుంది ఒకటి, తర్వాత సేమ్ నీళ్ళల్లో ఉండేటిదే సేమ్ బయట కూడా ఉంటుంది. సో ఇక్కడనైతే నైట్ అయిపోయింది. సో బూస్ట్ ఆన్ కరోరే. సో ఇటైతే బెడ్ ఉంటుంది. ఇటేనా? ఇటు కాదురా, ఇటు. ఓకే ఇటు బెడ్. ఓకే వచ్చేసాం. స్లీప్ వేసి. సో ఓకే మార్నింగ్ అయిపోయింది, కొంచెం టైం వేస్ట్ కూడా అయిపోయింది. సో ఇక్కడనే రీస్పాన్ పాయింట్ పెట్టాలా వద్దా? ఇప్పుడైతే ఖచ్చితంగా ల్యాపిస్ మైన్ చేసుకుంటా. సో ఇంటికి వచ్చి మళ్ళీ కలుస్తా. అంతవరకు చూసుకోండి, ఉంటేనే ఉండండి. టైం లెస్లు పెట్టేస్తా గాయస్. ఇంత ఒక 5x స్పీడ్లో అయితే పెట్టేస్తాం. ఏం మాట్లాడినా కుయ్ అని వస్తుంది. మీకెందుకు చెప్పండి అది. ఓకే సో ఇంకా వచ్చేసా గాయస్. సో నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం చెప్పండి. నాకైతే ఒక షిప్ ట్రెక్లో అంటే ఎక్స్ప్లోరింగ్ చేసినప్పుడు ఒక మ్యాప్ అయితే దొరికింది. సో ఆ మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం అనిపిస్తుంది. సో మీకేం వీడియో కాల్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో. సో ల్యాపీస్ మనకు డైమండ్సే లేదు. ఎంచాంటింగ్ టేబుల్ అట, అదేదో సాత్రం ఉంటుంది. లేనోడు గంజికి ఏడిస్తే ఉన్నోడు దేనికో ఏడిచిండు అనేది సాత్రం ఉంటుంది. ఆ సాత్రం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దరిద్రంతో కూడిన మైనింగ్ జస్ట్ ఫనింగ్. ఓకే చెప్పండి, మంచిగా అనిపించిందా, మంచిగా అనిపించలేదా, సోదిగా అనిపించిందా, ఇంకా నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పండి కామెంట్స్లో. దాన్ని బట్టి మీకు మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. చూసాను బట్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఈ వీడియో జస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే
నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి కొంచెమన్నా లైక్ ఎందుకు ఏమంటామంటే లైక్ చూసిన ప్రతిసారి ఒక బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట. అరే వీడియో మంచిగా రీచ్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ ఎవరు లైక్ చేయకపోయేసరికి చాలా మంది యూట్యూబర్స్కి బాధ అనిపిస్తుంది. లైక్ చేస్తలేరు ఎవరు. చెప్పాను కదా అదేంటి నిన్న కవ్ క్రషర్ లాస్ట్ ఎపిసోడ్లో కవ్ క్రషర్ చేసినప్పుడు 1 డేలోనే 100 వ్యూస్ అయిపోయినాయి. బట్ లైక్స్ మాత్రం 10 కూడా దాటలేదు. వ్యూస్ ఏమో అంత అయినా పోతుంది, మరి లైక్స్ ఎందుకు పోవట్లేదు? సో లైక్ చేయండి కదా, చూసినప్పుడు లైక్ చేయడానికి ట్రై చేయండి. మీదేం పోదు కదా, జస్ట్ ఇట్లా ఒక ట్యాప్ అంతే. ఒక ట్యాప్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇట్లా ఒక ట్యాప్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. ఫన్నీగా ఉందా, బ్యాడ్గా ఉందా, నచ్చలేదా, మీకు ఏది అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి అవి ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేస్తా. సో అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి మిస్టర్ స్పైడో తెలుగు. ఉంటా, బాయ్ బాయ్, టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. పైసా పైసా